హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమింగ్ డైలీ. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చేసానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉందండి. సో మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ బిఫోర్ వీడియోస్ అన్నీ చూసి అవైలబుల్ ఉన్నాయా అని చెప్పి జ్యువెలరీని స్క్రీన్ షాట్ తీసుకుని సెండ్ చేస్తున్నారు కదా, అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని మెసేజ్ అయితే చేయాల్సి వస్తుంది. సారీ ఫర్ దట్ అండి. అందుకని ఎప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు అప్పుడే మీకు నచ్చిన జ్యువెలరీని ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక్కరే కుమారుడు యువరాజు. సో యువరాజుకి వయసు వచ్చింది కాబట్టి ఆయనకి పట్టాభిషేకం చేద్దామని, ఈయనకి వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి నేను రిటైర్మెంట్ తీసేసుకుంటానని చెప్పి పెద్దరాజు గారు ఏం చేస్తారు, తన యువరాజు అయిన కొడుకుకి పట్టాభిషేకం చేసేస్తారు. సో మంత్రి గారిని ఏం చేస్తారంటే, పెద్దరాజు గారి దగ్గర ఉన్న మంత్రి గారినే యువరాజు పట్టాభిషేకం చేసిన రాజుగారి దగ్గర కూడా మంత్రి గారిని ఆయన్నే కంటిన్యూ చేపిస్తూ ఉంటారు. ఈయనేమో కొత్తగా అయిన రాజుగారేమో చిన్న వయసు ఆయన, మంత్రి గారేమో పెద్ద వయసు ఆయన. సో ఆయనకి రాజుగారికి ఏమనిపిస్తుంది, కొత్తగా రాజుగారు రాజు పట్టాభిషేకం చేసుకున్న రాజుకి ఏమనిపిస్తుంది, ఈయన పెద్ద ఆయన పెద్దవారు అయిపోయారు, ఈయనకి అంతా చాదస్తమే అని చెప్పి ప్రతి విషయంలోనే ఈయనకి చాదస్తం అనుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు రాజుగారు ఏం చేస్తారంటే, ప్రతిరోజు వాళ్ళు కత్తిసాము ప్రాక్టీస్ చేస్తారు కదా, కత్తిసాము చేస్తూ ఉండగా రాజుగారు కత్తిసాము చేస్తూ ఉండగా ఆయనకి ఏమవుతుందంటే చేతికి దెబ్బ తగిలి థంబ్నెయిల్ కట్ అయిపోతుంది. థంబ్నెయిల్ కట్ అయిపోతుంటే పక్కనే ఉన్న మంత్రి గారు ఏమంటారు, ఏం కాదు అంత మంచిగా జరిగింది, మీరేం బాధపడకండి అంటారు. ఒక పక్కన రాజుగారికేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నా ఫింగర్ థంబ్నెయిల్ కట్ అయిపోయింది, నా బొటన్ వేలు కట్ అయిపోయింది, బ్లడ్ విపరీతంగా కారిపోతుంది, ఈయనేమో నన్ను ఈ టైంలో కూడా అంతా మంచిగా అని అంటున్నాడు అని చెప్పి చాలా కోపం వస్తుంది. కానీ ఆయన పెద్ద వయసు కదా, ఆయనకి ఏమీ అనలేక మనసులో పెట్టుకొని ఏంటి అసలు ఈయన అని చెప్పి చాలా ఫీల్ అవుతారనమాట రాజుగారు. అలా కొన్ని రోజులు అయిపోతుంది. ఆయన ఏది చేసినా కానీ, మంత్రి గారు ఏది చేసినా కానీ రాజుగారికి ఏమనిపిస్తుంది, ఈయన చాదస్తం అని అనుకుంటూ ఉంటారు. మంత్రి గారేమో ఏ చిన్న పొరపాటు జరిగినా ఏం బాధపడమాకండి, అంతా మన మంచికే, ఏమీ అవ్వదు, మన మంచికే వస్తుంది ఏదైనా అని చెప్పి ప్రతి దానికి మంత్రి గారేమో అంతా మన మంచిగా అంటారు. రాజుగారికేమో బాగా కోపం వచ్చేస్తుంది, కానీ ఈయన ఏమనలేరు. తర్వాత కొన్ని రోజులకి రాజుగారు మంత్రి గారు పరివారం సైనికులు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకుని వీళ్ళు అడవికి వెళ్తారు, వేట కోసమని అడవికి వెళ్తారు. అక్కడ వేట ఆడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుందంటే సైనికులు సపరేట్ అయిపోతారు. ఓన్లీ రాజుగారు మంత్రి గారు మాత్రమే ఉండిపోవాల్సి వస్తుంది. సో ఉండిపోవాల్సి వస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తుండగా అక్కడ మామూలుగా అడవిలో ఒక పెద్ద గుంట ఉంటుంది అనమాట. ఆ గుంటలో మామూలుగా యానిమల్స్ పడడానికి పెడతారు కదా, అలాంటి ఒక గుంటలో మంత్రి గారు పడిపోతారు గుంటలో. సో రాజుగారు వెంటనే మంత్రి గారిని కాపాడకుండా ఆయన అనుకుంటాడనమాట, ఈయన ప్రతిదానికి అంతా మన మంచిగా అని అంటారు కదా, అసలు ఈయన గుంటలో పడిపోయాడు, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈయన మన మంచికి అని అంటున్నాడు, ఇప్పుడు ఈయన గుంటలో పడిపోయాడు, ఈయన నేను సేవ్ చేయను, దీన్ని ఆయన ఎలా చెప్తారో చూద్దామని చెప్పి మంత్రి గారు ఏం చేస్తారు, మంత్రి గారిని వదిలేసి రాజుగారు ఒక్కరే వెళ్ళిపోతారు. రాజుగారు ఒక్కరే వెళ్ళిపోయి మంత్రి గారు ఏమైపోయారు, ఆ గుంటలోనే ఉండిపోతారు. సో రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఆటవిక జాతి ఉంటుంది కదా, ట్రైబల్స్ అంటాం మనం, వాళ్ళు ఏం చేస్తారు, రాజుగారిని పట్టేసేసుకుని ఆ రోజు అమావాస్య, సో మా అమ్మవారికి కులదేవతకి ఎవరినైనా బలినిస్తే మాకు మంచి జరుగుతుంది, ఇది మా ఆనవాయితీ కాబట్టి ఈయన దొరికాడు, ఈయన రాజని వాళ్ళకి ట్రైబల్స్కి తెలియదు కదా, సో ఈ రాజు అని తెలియదు కదా, ఈ మనిషి దొరికాడు కాబట్టి ఈయన తీసుకెళ్ళి అమ్మవారికి బలి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఆ ట్రైబల్స్ అనుకుంటారు. ఈలోపు ఏమవుతుంది,
ఆయనకి అమ్మవారికి బలివ్వడానికి, ఆయనకి అభ్యంగ స్నానం చేయడానికి, బాడీ అంతా ఆయిల్ అది పూయడానికి ఆయనకి చెక్ చేస్తారనమాట. ఆయిల్ పోస్తుంటే ఆయన చేతికి థంబ్‌నెయిల్ ఉండదు కదా! సో థంబ్‌నెయిల్ లేదు, ఈయన బలివ్వడానికి సరిపోడు అని చెప్పి వాళ్ళ ఆటవిక జాతికి సంబంధించిన నాయకుడికి చెప్తే, సో ఈయన ఇంకా మనకి పనికిరాడు, ఈయన్ని వదిలేయండి అంటాడు. సో అప్పుడు అసలు ఏంటి, నాకు ఆ రోజు నా ఫింగర్ కట్ అయితే, నా థంబ్‌నెయిల్ కట్ అయితే అంతా నా మంచికే అని చెప్పి మంత్రి గారు అన్నారు. ఈరోజు దాని విలువేంటో నాకు అర్థమైంది అని రాజుగారు అనుకుని అమ్మయ్య వీళ్ళు వదిలేశారు, దీనివల్లనే నన్ను వీళ్ళు వదిలేశారు, లేకపోతే కనుక ఈరోజు నన్ను చంపేసేవాళ్ళని చెప్పి రాజుగారు అనుకుని మంత్రి గారి దగ్గరికి వస్తారు. మంత్రి గారి దగ్గరికి వచ్చి ఆయన్ని గుంటలోంచి పైకి లాగుతారు. పైకి లాగి మంత్రి గారు నన్ను ఇలా కిడ్నాప్ చేశారు, వాళ్ళంతా ఇలా జరిగింది, తర్వాత నా ఫింగర్ లేదని చెప్పి నన్ను వదిలేశారు, లేకపోతే కనుక నన్ను చంపేసేవాళ్ళండి అని చెప్తాడు. నేను చాలా సారీ అండి, రాజుగారు చెప్తారనమాట మంత్రి గారికి, చాలా సారీ అండి, క్షమించండి నన్ను, నేను మిమ్మల్ని గుంటలోనే వదిలేసి వెళ్ళిపోయాను, క్షమించండి నన్ను అని చెప్పి రాజుగారు చెప్తారు. సో మంత్రి గారు అంటారు, కాదు ఇప్పుడు కూడా నాకు మంచే జరిగింది అని అంటారు. అయితే ఏంటి, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కానీ మీరు ఇంకా మీకు మంచే జరిగింది అని మీరు ఎలా అంటున్నారు అని రాజుగారు మంత్రి గారిని అడుగుతారు. అప్పుడు మంత్రి గారు చెప్తారు, మీ బాడీలో ఒక అంగం మిస్ అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు, నా బాడీలో మొత్తం అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు బదులుగా నన్ను బలి చేసేవాళ్ళు, సో మీరు నన్ను వదిలేసి వెళ్ళడం కూడా నాకు మంచే జరిగింది, కాబట్టి ఏది జరిగినా మన మంచికే అండి అని చెప్పి రాజుగారితో మంత్రి గారు చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి. ఓకేనండి, నేను ఈ స్టోరీ అయితే చెప్పాను కదా, నాకు వచ్చిన భాషలో నేను చెప్పాను. మీ అందరికీ దీని గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి.